Hello, good evening. Welcome to ARS News Channel. టీడీపీ టు ఎన్టీఆర్ టీడీపీ మార్పు మొదలైందా? మా తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులు మనపై ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు. వార్ 2 ప్రీ-రిలీజ్ వేదికపై ఎన్టీఆర్ నోటి నుంచి వచ్చిన ఈ ఒక్క డైలాగ్ ఇప్పుడు చాలామంది గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ కళ్లలోని కసి, మాటల్లోని ధీమా, ప్రవర్తనలో వచ్చిన మార్పులు చూస్తుంటే ఆయన అడుగులు నందమూరి తారక రామారావు బాటలో రాజకీయాల వైపు పడుతున్నాయేమో అనే చర్చ మొదలైంది. ఒకవేళ అదే నిజమైతే చరిత్ర పునరావృతం కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ యుద్ధం మొదలైందా? గతంలో టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం చేసి ఆ పార్టీకి తనవంతు కృషి చేశారు. కాని ఆ తర్వాత పార్టీకి దూరం అయ్యారు. ఎన్టీఆర్ను పార్టీకి దూరం చేశారా లేక ఆయనే దూరంగా ఉన్నారా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే తాజా పరిణామాలు ఆ నిజాన్ని బయటపెట్టేలా ఉన్నాయి. ఇటీవల వార్ 2 సినిమాకు కాకుండా కూలీ సినిమాకు నారా లోకేష్ ట్వీట్ చేయడం, ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజయవాడలో సీఎం ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు పెట్టడం చూస్తుంటే నారానందమూరి కుటుంబాల మధ్య అంతర్గత విభేదాలు మరింత పెరిగాయని స్పష్టమవుతోంది. డైలాగ్ల వెనుక రాజకీయ వ్యూహం వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన కొన్ని డైలాగ్లు దీనికి మరింత బలం చేకూర్చుతున్నాయి. పని చేయించుకుని పక్కన పెట్టడానికి అవసరం లేదన్నమాట అనే డైలాగ్ 2009లో టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం చేసి తర్వాత పక్కన పెట్టబడిన సందర్భాన్ని గుర్తు చేస్తోంది. అలాగే ఒక మనిషి ఈగోని కెలికితే ఎంత దూరం అయినా వెళ్తాడు అనే డైలాగ్ కూడా ఎన్టీఆర్ వ్యక్తిగత ఈగోకు దెబ్బ తగిలిందని, అందుకే పార్టీకి దూరంగా ఉన్నారని సూచిస్తుంది. ఈ పరిణామాలు చూస్తుంటే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఆశ్చర్యపోనవసరం లేదని చాలామంది భావిస్తున్నారు. ఒకవేళ అది జరిగితే జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థాపించినట్లు తాత స్థాపించిన పార్టీ పేరునే ఎన్టీఆర్ తెలుగుదేశం యగా స్థాపించినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ పరిణామాలు నిజంగానే జరిగి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయన అభిమానులకు మాత్రమే కాకుండా రాజకీయ పరిశీలకులకు కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించినట్టు సమాచారం. పార్టీకి చెడ్డపేరు వచ్చే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారని అంటున్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో అమరావతిలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సూపర్ 6 పథకాల అమలు, ప్రజల స్పందనతో పాటు ఇటీవల చోటు చేసుకున్న వివాదాస్పద ఘటనలు ప్రధాన చర్చకు వచ్చాయని చెబుతున్నారు. కాగా అనంతపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్కి తీవ్ర నష్టం చేస్తాయని సీఎం అభిప్రాయపడ్డారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చిన్నపాటి విమర్శలు కూడా ప్రతిపక్షానికి ఆయుధాలుగా మారుతాయని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా క్రమశిక్షణా చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. సంబంధిత ఘటనలో తప్పు లేకపోయినా తప్పుడు ప్రచారం జరుగుతుంటే వెంటనే బయటకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందని నేతలకు సీఎం చంద్రబాబు